శ్రీకృష్ణుడు గొలవారిలో పోయి పాలు మొత్తం ఏం లేకుండా చేస్తాడు. చేస్తా అంటే వారు వచ్చి ఆ గొలవాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, ఓయమ్మ యశోదమ్మ నీ కుమారుడు ఎంత ఉంటది, వాడు పాలు నెయ్యి ఏమి లేకుండా చేస్తాడు, మేము ఎట్లా వెళ్ళిపోతాం తల్లి అని ఫిర్యాదు అవుతారు కన్న తల్లికి. ఎట్లా పోయేనమ్మ కృష్ణుడు ఎట్లా పోయేనే, పట్టబోదటుర్రు అని పారిపోయేనే, ఉట్టి మీద ఎన్న ముద్దలు దొంగిలించనే. ఎట్లా పోయేనమ్మ కృష్ణుడు ఎట్లా పోయేనే, ఎట్లా పోయేనమ్మ కృష్ణుడు ఎట్లా పోయేనే, పట్టబోదటుర్రు అని పారిపోయేనే. ఈ పాట మా గురువు గారు నాగమయ్యమ్మ గారు నేర్పారు మాకు. చక్కని తల్లి వారిదే ఈ దీపం. రారా చిన్న రాత్రి పాఠాలు చదువు, రారా పెద్దన్న రాత్రి పాఠాలు చదువు, యోజన ఓటింగ్ వచ్చినది మనకంట, యోజన విద్య పొంది ఓటేద్దాం సక్రమంగా, రారా పెద్దన్న రాత్రి కేంద్రానికి, రారా చిన్న రాత్రి పాఠాలు చదువు, పగటి పూటలు నీవు పనిచేస్తూ ఉంటావు, రాత్రి పూట నీవు రావే విలువగంట, రారా పెద్దన్న రాత్రి కేంద్రానికి, రారా చిన్న రాత్రి పాఠాలు చదువు, యోజన ఓటింగ్ వచ్చినది మనకంట, యోజన విద్య పొంది ఓటేద్దాం సక్రమంగా, రారా పెద్దన్న రాత్రి కేంద్రానికి, రారా చిన్న రాత్రి పాఠాలు చదువు. కదలి రారా కూలివాడ చదువుకోరా చక్కనోడ, నిద్రపోతే నీవు మారవురా, వచ్చిన వాడ పదర చదువుకు పంతమెందుకురా, నాడు కన్న తల్లి పొలగబిచ్చి వెళ్ళమంటే దున్నపోతుల నీవు రాజావు, వచ్చిన వాడ అదిగో రాత్రి బడికి ఎల్లుమురా, చింతపడకు చిన్న పోకు కొంత తెలివి వచ్చు నీకు, ఇప్పుడన్నా బడికి వెళ్ళుమురా, వచ్చిన వాడ గొప్పగాను బ్రక్కనేలురా, అమ్మ అయ్యకు చదువు రాదని అందుకే చదివించలేదని అల మీద అరచుటెందుకురా, వచ్చిన వాడ అదిగో రాత్రి బడికి వెళ్ళుమురా, చదువుకొనుటకు మీరు కదలండి, కోరయ్యలారా చదువుకొని చదువు అవ్వండి, ఎదుగునోయి మన తెలివి చదువుడి కరువు పోయేటి విధము పెరుగుడి, బరువు బతుకుల బోధ మాకుడి, కొనుబోతుల మాటలు వినకండి, ఓరయ్యలారా కళ్ళు దాగుట మీరు మానండి, కొనుబోతుల మాటలు వినకుడి, కళ్ళు ముంతల ఘాటు కనకుడి, కళ్ళు దాగుట వాళ్ళ మీది ఒళ్ళు గుల్లె ఇల్లు గుల్లె, చదువుకుంటకు మీరు కదలండి, ఓరయ్యలారా చదువుకొని సగలం అవ్వండి, పాటి పాటని పలకపోకండి, అయ్యయ్య మీద హైకోర్టుకెళ్ళి అరువనేలండి, పాటి పాటని పలుకుడెందుకు కోర్టులు కొట్టాడు, చీట్లకై అలసాట్లు ఎందుకు గేటు ముందర పూటు చూపాడు, పాటి పాటని పలకపోకండి, అయ్యయ్య మీద హైకోర్టుకెళ్ళి అరువనేలండి. మీరు ఏమంటారు మెసేజ్ ఇచ్చే పాట కూడా చాలా జోష్గా హుషారుగా నవ్వుకుంటా ఎంత బాగా ఇస్తున్నారు. అందులో ఎంత మీరు పాడిన పాటలో చాలా సారాంశం ఉంది. ఆ పదాల కూడా చాలా నేర్పిన అమ్మగారు కూడా చక్కని అమ్మగారు నాగమణి. అంటే ఎక్కడ ఏం ఆమె తల్లిగారు పాతర్లపాడు, ఇక్కడ ఉమాకాంతయ్య గారు కొడుకు అని గోపాలకృష్ణ సారు, వారు ఎడ్యుకేషన్ సార్ వారికి ఇచ్చింది ఇక్కడికి. వారికి ముగ్గురు పిల్లగాళ్ళు హరీష్ అయ్య గారు మాతో ఒక డ్రామా ఇచ్చిండు. అయితే ఆ డ్రామాలో మాకు నైట్ బడికి పోయేదండి, కష్టం చేసి నైట్ బడికి పోయింది. అయితే కుమరోల రామయ్య అని వాళ్ళ 6 అన్నదమ్ములు, 3 అక్కలు చెల్లి. అయితే ఆయన దొరకేయించడం ఒక గమలో లెంకనని మా ఊళ్ళో అప్పుడు బండారు చదివే సర్పంచ్ బాగా మామూలుగా వచ్చేది, ఏది చదువు అయినా ఏదైనా ఒక పెద్ద మనిషి, ఆయన ఉన్న ఆస్తిపరుడే కానీ ఆయన్ని సర్పంచ్కి గెలిపించారు. రెడ్డి ఆయన్ని సర్పంచ్ తాను చేసి. అయితే మాణిక్య గారు అని కర్ణం ఆయన ఉండి, ఆయనకో మున్సూబ్ గారు, ఆయన ముత్రాస ఆయన ఎంకనని ఆయన నించారు. పెదరామరెడ్డికో మా మామ కావాలి ఇక్కడ, ఆయన నించాం. అందరికీ అట్లా వేయించి మేము ఒక నాటిక తయారు, మేము చదువుకుంటామని నాటిక తయారు చేసి అందరూ మాది పాస్ అయింది. మాకు మున్సూబ్ గారి అన్ని మేము జీతకాలకు వేసినాం. ఇక్కడ విగ్రహం నిలబెట్టలే, అక్కడ సరితని వాళ్ళ పేరు మా మల్చూరు, నేను ఇంకొక ఈ సత్యం ఆయన గంగే. అయితే ఒక ఆయన వాళ్ళ నాయనకు జబ్బు వచ్చిందని
మరి అప్పు అడిగితే ఒకటి ఇచ్చి 2 రాసుకుంటారు మున్సిపల్ గారు. అట్లా ఆ తారీఖు మేము ఒక నాటిక తయారు చేసి ఇస్తే మాకు ఫస్ట్ పేజ్ ఇచ్చింది. మంచి మంచి చదువుకున్న వాళ్ళకంటే మాకు చదువు సరిగా రాదు కానీ మామూలుగా సరే అట్లా వచ్చిందండి. అట్లా వచ్చితే ఇక అప్పటి నుంచి ఇక డ్రామాలల్లా మంచిగా పొజిషన్లో పొద్దుదాకా పనిచేసి వచ్చి ఈ రకంగా పాటలు పాడి ఇంత మటుకు వచ్చింది. ఇవాళ ఆర్యాల మేడానికి మేము స్వాగతం దానికి మాకు ఉపయోగం పడేది అది మేడం. బాగుందా? చాలా యువరాజవదన పార్వతి పరుభూషణందాన యువరాజవదన పార్వతి పరుభూషణందాన ఈ భరత చందాన ఏమేమి కోరే తానీసుడు ఏమేమి కోరెను తానీసుడు ఏమి చెప్పుదును ఏమేమి కోరెను తానీసుడు భార్య అని అంటాడు కాదు. భక్త శ్రీ ఆలుడు చిరుదొండ మహారాజుకి ఒక్కడే కుమారుడు. అయితే శంకరుని కాడికి పోయి వరంగల్ కాజీ కాళాస్త్రి తిరిగి వచ్చి అమ్మ మరి మనకు లేక ఒక కుమారుడు పుట్టి ఆ కుమారుని ఎట్లా ఇస్తారంటే ఏమంటాడు భర్త, బామా నేను నీకు చెప్పలేకుండా నేను ఆ శంకరునికి కుమారుని తల దంచాలంటే తల ఇస్తానని ఒప్పుకున్నా. ఏమేమి చెప్పుదు ఏమి చెప్పుదు ఎలా బోవుదులే ఏమేమి చెప్పుదు ఏమి చెప్పుదు నానాద ఇట్లు ఏమి చెప్పు మన ఇద్దరిలో ఎవరిని ఇస్తానన్నారు మన ఇద్దరిలో ఎవరిని బామారనాతో ఇట్లు బరికెదా మన ఇంటిలో శ్రీహాలునేమో మన ఇంటిలో శ్రీహాలునేమో ఇస్తానన్నాను నేనొప్పుకున్నాను బహుమానమిసిని మానీన సైన దాసుడొక్కడు మనవి కోరేనా మానీన సైన దాసుడొక్కడు. నాదా మనకు ఒక కుమారుడు లేక మనం దేవాల తీర్థయాత్రలు తిరిగి వస్తే ఒక కుమారుడు పుట్టాడు. మన ఆ శంకరుడు మన కుమారుని అడిగిన నాదా మనకి ఏం ఫలం ఉంది కుమారుని కానీ మన ఇద్దరిని వాళ్ళని ఒకళ్ళు ఇచ్చిన మంచిగుడుగా అంటది. అంటే ఆయన ఏమంటాడు ప్రాణేశ్వరా సఖీమణి నేను ఏం చేస్తున్నావు నాకు నిన్ను విచారించకుండా నేను ఒప్పుకున్నది నా ద్రోహం అయిపోయిందని ఆయన బాధపడుతున్నాడు. ఏమాని చెప్పుదు ఎలా పోవద్దు ఆయన మరి శంకరుడు అంటే గురువారా మరి స్వామివారా మరి ఏం చేద్దురని అప్పుడు మానీన సైండా దాసుడక్కడు మనవి కోరేనా మానీన సైండా దాసుడక్కడు ఏమాని చెప్పుదు ఎలా పోవుదులే ఏమాని నీ ఏం చెప్పుదులే బామా సఖీమని అన్నాడు. ఆమె ఏమంటది ఒలపోస్తుంది నాదా ప్రేణేశ్వర మనకు లేక ఒక కుమారుడు అయినప్పుడు మనం ఏం చేస్తాం నాదా ఎవరికి మన ఇద్దరిలో ఎవరిని ఇస్తానన్నారు మన ఇద్దరిలో ఎవరిని చాలా బాగుంది. భూమిలో పాపం ఏమి చెప్పుదుమయ్యా మీతోడి మా బాధలు కర్మలు ఏమి చెప్పుదుమయ్యా మీతోడి భూమిలో పాపము ఏమి చేసినవ సామితోడు ఒక పంటను మిగలలే ఏమి చెప్పుదుమయ్యా మీతోడి ఏదులు పందులు మొక్కజొన్నను కదము చేసను ఏమి చెప్పుదుమయ్యా మీతోడి స్వామి మహారాజా మీ ఏం చెప్పుదు ఏదులు పందులు పులులు కోడి గుంపులన్నీ పూలి పాడు చేసే చూడబో ఈ కోడి గుంపులన్నీ పూలి కోళ్ళ దాదుకున్నా కూడా ఈ ఊళ్ళోకి పూలి వచ్చి మొత్తం నాశనం చేస్తుంది మొత్తం తింటారు. ఏం చేయాలి స్వామి అడవిలో ఒక పంట లేదు స్వామి బిచ్చగాళ్ళ తోడి బాధ వచ్చనేమో ఏమి చేద్దు బిచ్చగాళ్ళ తోడి బాధ వచ్చనేమో ఏమి చేద్దు బిచ్చగాళ్ళ తోడు బాధ అడవిలో ఏమి లేక మహారాజా స్వామి ఒక్కడన బిచ్చగాళ్ళు కూడా మా ఇళ్ళలో మొత్తం ఇదలేస్తారు అన్ని మా బిచ్చగాళ్ళతో దాటుకుంటే అడవిలో పులులు మేఘాలు అన్ని జ్వరబడి ఆగం చేస్తాయి స్వామి. ఏమి అట్లాగునా ఓహో సేవక ఇప్పుడే మేము వెళ్ళేదా ఇప్పుడు ఆహా గృహంలోకి వెళ్ళేదా మేము అడవికి వెళ్ళి వాటిని వసించేదే కాక అని అప్పుడు అచ్చంద్రుడు అంటాడు. ఈ సేవకులు చెప్తే మంత్రులు చెప్తే వాళ్ళు పోయి అప్పుడు అడవిలో గురుమహాలుగా మొత్తం వాటిని హతం చేస్తారు. విశ్వామిత్రుడు పెట్టిండి ఈ ద్రోహం. అప్పుడు ఈ హరిశ్చంద్రుడు అంటాడు ఇది ఏమి అన్యాయం విశ్వామిత్రుడు పెట్టే ఇది ఏమి అన్యాయం భోగవతములో రుచిని కళ్యాణము గజేంద్ర మోక్షం కేవలాద చరిత్ర శ్రీకృష్ణ లీలలు బలచక్రవర్తి కదా ఎంతో మొదలైనవే ఎగిరించదవు మాటలాడేదవు ఎరి గొల్లవాడా ఎగిరించదవు మాటలాడేదవు ఎరి గొల్లవాడా గొల్లవాడగానే వచ్చే
సంగట నదు సంగట నేను చెప్పాలి కోట నాయమౌర నీకు పురుఖడ్గమున నీ తల ఇప్పుడు పురుఖడ్గమున నీ తల ఇప్పుడు చిరివేసదను రా అలా సాక్షి వినవే బ్రహ్మల నాయకుడనవే అడుసుంటివే రాజమ్మ తంబురా వడుచుంటివే రాజమ్మ తంబుర అదిగ నీకు దగాదు చూడవచ్చి తిని కోపమేలుట సుందరంగి వినావే అడదాడ తరచు అమ్మటికి అనుసుంటివి కదారా పురుకొడుకమున నీ తల ఇప్పుడు చిరివే చదనువరా అల్ల సాక్షి వినవే బ్రహ్మాండ నాయకుడనవే ఏమి నిన్ను చూడవచ్చు తిని కాక ఒరే గొల్లవాడా అమ్మా ఒరే రాసవాడా ఏమిటి